తొలిపలికు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఎర్రబెల్లిపై వెన్నుపోటు ఆరోపణలు, ఓటుకు నోటు నీడలో రాజకీయ వేడి. కోరుట్ల బస్టాండ్లో బూర్ఖా వేసుకొని రీల్స్ కలకలం, పోలీసుల అదుపులో అనుమానితుడు. 2 పార్కుల శంకుస్థాపనకు హెలికాప్టర్ ప్రయాణం, ఖర్చుపై విమర్శల వెల్లువ. ఏపీ మండలిలో ఉద్రిక్తత, వాయిదా తీర్మానం తిరస్కరణపై వైఎస్ఆర్సీపీ ఆందోళన. అడవి మంటలపై వాయుసేన పోరాటం, అరుణాచల్ నాగాలాండ్లో వైమానిక అగ్నిమాపక చర్యలు. రంజాన్కు ముందస్తు ఏర్పాటు, మక్కా మసీదు వద్ద భద్రత కట్టుదిట్టం. ఇండియా ఏఐ సమ్మిట్లో రోబో వివాదం, గాల్గోటియాస్ యూనివర్సిటీ స్టాల్ తొలగింపు. పురుగుల అన్నం ఆరోపణలు, గురుకుల విద్యార్థినులు రోడ్డుపై ఆందోళన, 4గురికి అస్వస్థత. మూసీ బాధితుల ఆగ్రహం, చంద్రబాబు చేసిందే ఇప్పుడు రేవంత్ చేస్తున్నారన్న ఆరోపణలు. విశాఖ తీరంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, రాష్ట్రపతి సమక్షంలో భారత నౌకాదళ శక్తి ప్రదర్శన. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఫలితాల జాప్యం, ఆందోళనకు దిగిన అభ్యర్థులు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై వెన్నుపోటు ఆరోపణలు రాజకీయ వర్గాల్లో మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. ఓటుకు నోటు కేసు సమయంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ ఆరోపణలు తిరిగి తెరపైకొచ్చాయి. అప్పట్లో రేవంత్ రెడ్డి డబ్బులతో నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్వి స్టీఫెన్సన్ ను ప్రలోభపెట్టే ప్రయత్నం బయట పెట్టడానికే ఎర్రబెల్లే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఆడియో టేపులు వెలుగులోకి రావడం టీడీపీకి తీవ్ర ఇబ్బందులు కలిగించింది. ఇప్పుడు ఆ పరిణామాలను వెన్నుపోటుగా చిత్రీకరిస్తూ కొందరు రాజకీయ ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరిన పాత టీడీపీ వర్గం ఈ ఆరోపణలను ముందుగా తెస్తుందన్న సమాచారం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఇది పాత కక్షల రాజకీయమేనని స్థానిక స్థాయిలో చర్చ నడుస్తోంది. జగిత్యాల జిల్లాలో రీల్స్ మోజు మరోసారి కలకలం రేపింది. కోరుట్ల బస్టాండ్లో గూర్ఖా ధరించి అనుమానాస్పదంగా తిరిగిన ఓ యువకుడిని ప్రయాణికులు పట్టుకున్నారు. మహిళల మధ్య కూర్చొని ఉండడంతో అనుమానం పెరగగా వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా రీల్స్ కోసం గూర్ఖా వేసుకున్నానని చెప్పాడు. ప్రజల్లో భయం కలిగించేలా ప్రవర్తించినందుకు అతన్ని తెలంగాణ పోలీస్ శాఖకు అప్పగించారు. సోషల్ మీడియా కోసం ఇలాంటి చర్యలు చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. నల్గొండ జిల్లాలో 2 పార్కుల శంకుస్థాపనకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్లో వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. చిన్న కార్యక్రమం కోసం ప్రత్యేక హెలికాప్టర్ ప్రయాణం అవసరమా అని స్థానికులు, ఇటు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రోడ్డు మార్గంలో వెళ్లి ఉంటే సరిపోయేదని, ఆ ఖర్చుతో మరో పార్కు అభివృద్ధి చేయొచ్చని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా ధన వినియోగంపై పారదర్శకత ఉండాలంటూ సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. అయితే అధికార వర్గాలు మాత్రం సమయాభావం వల్లే హెలికాప్టర్ వినియోగించామని చెబుతున్నాయి. ఈ వ్యవహారం జిల్లా రాజకీయాల్లో కొత్త దుమారం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించడంతో ఆందోళనకు దిగారు. ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా అంశాన్ని తక్షణం చర్చించాలని కోరారు. సభలో నినాదాలతో గందరగోళం నెలకొనడంతో మండలిని 5 నిమిషాల పాటుగా వాయిదా వేశారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి చర్చకు అవకాశం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మండలిలో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. అరుణాచల్ అడవిలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు భారత వాయుసేన హెలికాప్టర్లు 2 ప్రాంతాల్లో నిరంతరం చర్యలు కొనసాగిస్తున్నాయి. వాలోంగ్, అరుణాచల్ ప్రదేశాల్లో ఇప్పటి వరకు 139,800 లీటర్ల నీళ్లను చల్లి మంటలను విజయవంతంగా అదుపులోకి తెచ్చారు. మరోవైపు జూకో వ్యాలీ, నాగాలాండ్లో ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. MI-17 V5 హెలికాప్టర్లు పడుంపోకిరి సరస్సు నుంచి నీటిని తీసుకొని జాఫు పీక్ సమీపంలో మంటలను ఆర్పుతున్నాయి. ఎత్తైన కొండలు, తక్కువ విజిబిలిటీ, క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో సిబ్బంది ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు. అగ్నిమాపక చర్యలు యుద్ధ ప్రతిపాదకన కొనసాగుతున్నాయి. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మక్కా మసీదును సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీతో కలిసి మసీదు ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో తీసుకున్న చర్యలను సమీక్షించారు. ప్రార్థనల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట భద్రతలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. అంతకుముందు కోత్వాల్ హౌస్లో మత పెద్దలతో భేటీ అయ్యి నెల రోజుల రంజాన్ వేడుకలపై చర్చించారు. అదనపు సిపిలు, డీసీపీలతో సహా ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్ ఎక్స్పోలో ఏర్పాటు చేసిన స్టాల్ను తక్షణమే ఖాళీ చేయాలని గల్గోసియాస్ యూనివర్సిటీకి సమ్మిట్ నిర్వాహకులు ఆదేశించినట్లు సమాచారం. ఎక్స్పోలో ఓరియన్ పేరుతో ప్రదర్శించిన రోబోటిక్ కుక్క అసలు చైనా తయారీ యూనిట్రీ G02 మోడల్ అంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది. విశ్వవిద్యాలయం మాత్రం విద్యార్థులకు ఏఐ ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ సమ్మిట్ను గందరగోళంగా నిర్వహించే కార్యక్రమం
వాస్తవం అని విమర్శించారు. భారత డేటాను అమ్మకానికి ఉంచి చైనా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. వివాదం నేపథ్యంలో ఎక్స్పోలో యూనివర్సిటీ స్టాల్ను ప్రస్తుతం కనిపించడం లేదు. నాగర్ కర్నూలు జిల్లాలోని వెల్దండ మండలం కేంద్రంలో గురుకుల పాఠశాలలో పురుగులు ఉన్న భోజనం పెడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు రోడ్లెక్కారు. శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని, ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు ఇబ్బందులను గురి చేస్తున్నారని వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన మధ్య 4 విద్యార్థినులు అస్వస్థకు గురవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎంఆర్ఓ, పోలీసులు విద్యార్థినులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మూసీ నది పరిసర ప్రాంతాల్లో ప్రజల్లో అసంతృప్తి మళ్లీ చెలరేగింది. మూసీ అభివృద్ధి పేరుతో తమను బలవంతంగా తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు కూడా ఇదే విధంగా ప్రజలను పంపించేందుకు ప్రయత్నించారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే మార్గంలో నడుస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ భూములను పెద్ద కంపెనీలకు, ముఖ్యంగా అదానీ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలకు అప్పగించే ప్రయత్నం అంటూ విమర్శలు చేస్తున్నారు. పునరావాసం, న్యాయం చేయాలని మూసీ బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 సందర్భంగా విశాఖపట్నం తీరంలో భారత నౌకాదళ వైభవం ఆవిష్కృతమైంది. ముఖ్య అతిథిగా హాజరైన ద్రౌపది ముర్ముకు 71వ యుద్ధ నౌకల గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, సీఎం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఐఎన్ఎస్ సుమేధాపై నుంచి నౌకాదళ విన్యాసాలను వీక్షించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో రక్షణ రంగంలోకి వచ్చిన మార్పులు, సముద్ర భద్రతలతో పెరుగుతున్న భారత్ సామర్థ్యాన్ని ఈ ఫ్లీట్ రివ్యూ ప్రతిబింబించింది. రాష్ట్రంలో ఈ ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం జరగడం గర్వకారణంగా నిలిచింది. తెలంగాణలో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పరీక్ష ఫలితాల విడుదలలో జాప్యంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2024 నవంబర్లో పరీక్ష రాసినప్పటికీ ఇప్పటి వరకు రిజల్ట్ ప్రకటించలేదని మండిపడుతున్నారు. సుమారు 24,000 మంది పరీక్ష రాశారని, ఫలితాలు వస్తే తమ భవిష్యత్ ఏంటో తెలిసేదని చెబుతున్నారు. ఈ ఉద్యోగం కోసం ఇప్పటికే ఉన్న ఉద్యోగాలను కూడా వదులుకున్నామని, అధికారులు ప్రతిసారి నెలలో ఇస్తామంటూ మాట దాట వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వెంటనే స్పందించి మార్చి నెలలోపే ఫలితాలు విడుదల చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అభ్యర్థులు హెచ్చరిస్తున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.